దైవత్వాన్ని ముక్కలు చేస్తున్నారు ఎందుకో? విశ్వాసం ఒక్కటే, మారు మనసు ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, ఆ దేవుడు ఒక్కడే. విశ్వాసం ఒక్కటే, మారు మనసు ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, ఆ దేవుడు ఒక్కడే. అందుకే చదువుకో, సత్యము తెలుసుకో. అందుకే చదువుకో, సత్యము తెలుసుకో. యేసు నామమనే ఖడ్గం పట్టాలి. బోధంటే అర్థం కాదంటారు ఎందుకో? గర్రెబొచ్చు కప్పుకొని వస్తుంటే తోడేళ్లను నమ్ముతారెందుకో? ఆది అపోస్తుల బోధంటే అర్థం కాదంటారు ఎందుకో? గర్రెబొచ్చు కప్పుకొని వస్తుంటే తోడేళ్లను నమ్ముతారెందుకో? ప్రత్యక్షత ఒక్కటే, వాగ్దానం ఒక్కటే, వర్తమానం ఒక్కటే, వధువు సంఘం ఒక్కటే. ప్రత్యక్షత ఒక్కటే, వాగ్దానం ఒక్కటే, వర్తమానం ఒక్కటే, వధువు సంఘం ఒక్కటే. అందుకే చదువుకో, సత్యము తెలుసుకో. అందుకే చదువుకో, సత్యము తెలుసుకో. యేసు నామమనే ఖడ్గం పట్టాలి. శత్రు సైన్యమనే ధ్వంసం చెయ్యాలి. యేసు నామంలో ప్రార్థిస్తే, యేసు నామంలో జీవిస్తే, యేసు నామంలో ఆరంభిస్తే, యేసు నామంలో ముగిస్తే విజయమే నీ జీవితంలో. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఏదో తాళం పోయింది. ఇది బైక్ తాళమో ఏదో తెలియదు కానీ అనౌన్స్ చేసాం ఉదయం కూడా. ఎవరిదైనా ఇది దీని పేరు ఏదో ఉంది, లూవి అని రాయబడింది. దాన్ని అయితే తీసుకుని వెళ్ళండి. ఇక్కడ ఉండేది అది బహుశా బైక్ తాళం లాగే ఉంది. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భాగ్యమయా నేనున్నంత కాలము నీ నామము స్మరించదా. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించగా, మర్చమైన ఈ శరీరము అమర్త్యతను ధరించగా, విజయమందు మరణము మృంగివేయను. విజయమందు మరణము మృంగివేయను. నా జీవిత పయనమే నిన్ను స్తుతించే భాగ్యమయా. నేనున్నంత కాలము నీ నామము స్మరించదా.
నేనెప్పుడు మరువనయా. అల్పుడను నేను, త్రోయబడిన వాడను, నన్ను వెదకిన నీ ఉపదేశం నేనెప్పుడు మరువన. నీ ఎదుటే నేనెప్పుడు పాపము చేయకుండుట, నా హృదయం నీ వాక్యతో నింపెదా. నీ ఎదుటే నేనెప్పుడు పాపము చేయకుండుట, నా హృదయం నీ వాక్యతో నింపెదా. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించగా, మత్స్యమైన ఈ శరీరము ఆ మత్స్యతను ధరించగా, విజయమందు మరణము రింగివేయును, విజయమందు మరణము రింగివేయును. నా జీవిత పయనమే నిన్ను స్తుతించే భాగ్యమయా. నేనున్నంత కాలము నీ నామము స్మరించదా. ఓరను నాటబడిన చెట్టునయా, ఆకువడక కాలంలో ఫలమిచ్చే చెట్టునైతే. నీటి కాలువోరను నాటబడిన చెట్టునయా, ఆకువడక కాలంలో ఫలమిచ్చే చెట్టునై. విరిగిన నా హృదయమునకు యేసు ఆసన్నం, నలిగిన నా మనసుకే రక్షణ. యేసు ఆసన్నం, నలిగిన నా మనసుకే రక్షణ. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించగా, మత్స్యమైన ఈ శరీరము ఆ మత్స్యతను ధరించగా, విజయమందు మరణము రింగివేయును, విజయమందు మరణము రింగివేయును. నా జీవిత పయనమే నిన్ను స్తుతించే భాగ్యమయా. నేనున్నంత కాలము నీ నామము స్మరించదా. నీటి వాగు కొరకు ఆశపడు రీతిన, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. తుప్పి నీటి వాగు కొరకు ఆశపడు రీతిన, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నీ వాక్యముతో నన్నెప్పుడు బ్రతికించావయ్యా, నా బ్రతుకు బాధలో నెమ్మది కలిగెను. నీ వాక్యముతో నన్నెప్పుడు బ్రతికించావయ్యా, నా బ్రతుకు బాధలో నెమ్మది కలిగెను. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించగా, మత్స్యమైన ఈ శరీరము ఆ మత్స్యతను ధరించగా, విజయమందు మరణము రింగివేయును, విజయమందు మరణము రింగివేయును. నా జీవిత పయనమే నిన్ను స్తుతించే భాగ్యమయా. నేనున్నంత కాలము నీ నామము స్మరించదా. కృప జీవము కంటే ఉత్తమము అయినవి, నా
పెదవులు నీ మహిమను ఎప్పుడు స్తుతించును. నీ కృప జీవము కంటే ఉత్తమము అయినవి. నా పెదవులు నీ మహిమను ఎప్పుడు స్తుతించును. శత్రువుల ఎదుట నీవు ఆహారం సిద్ధపరచి నూనెతో నా తల అంటినావయ్యా. అవే శత్రువుల ఎదుట నీవు ఆహారం సిద్ధపరచి నూనెతో నా తల అంటినావయ్యా. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించగా, మత్స్యమైన ఈ శరీరము ఆ మత్స్యతను ధరించగా, విజయమందు మరణము రింగివేయును. విజయమందు మరణము రింగివేయును. నా జీవిత పయనమే నిన్ను స్తుతించే భాగ్యమయ్యా. నేనున్నంత కాలము నీ నామము స్మరించదా. నా జీవిత పయనమే నిన్ను స్తుతించే భాగ్యమయ్యా. నేనున్నంత కాలము నీ నామము స్మరించదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇచ్చిన అవకాశం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెద్ద చేద్దాం హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న పాట పడుతుండగా కానుకలు పడుతున్నాం. కానుకలు స్వీకరించబడుతున్నవి. మరి ఆఫరింగ్స్ కొరకు పిల్లలు, లేడీస్ ఇద్దరు పిల్లలు మన మధ్యలో ఉన్న మా స్థానిక సంఘస్థులే పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. వారు ఒక పాట పాడుతూ ఉంటారు. ఈ సమయంలో కానుకలు తీయబడతాయి. నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా. నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. నీవే నా జ్ఞానమణి, నీవే నా జ్ఞానమణి. నీ సేవ చేయ ఆశ ఉన్నది, నీ సేవ చేయ ఆశ ఉన్నది. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము
కొట్టిన గాని రక్తము కారిన మరువాలేనయ్యా. రాళ్లతో నన్ను కొట్టిన గాని రక్తము కారిన మరువాలేనయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలో నా సాగిపోదునయ్యా, నీ సేవలో నా సాగిపోదునయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఆయన చేత సగమే పాడిద్దాం అనుకున్నాం, ఎందుకంటే రేపు కూడా ఆయనకి ప్రోగ్రాం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము ఈ కానుకల కొరకు, విత్తబడిన కానుకల కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మన తల వంచి ఉండగా, మనందరూ తల వంచి ఉండగా, కళ్ళు మూసుకుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న జంగంగూడిలో సేవ చేస్తున్న దైవ సేవకులు పాస్టర్ జోసఫ్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రసాద్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్తాం. అందరం కూడా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం కానుకల గురించి. పరిశుద్ధమైన జీవం కలిగిన యేసు ప్రభువా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఒకటే రీతిగా మా తండ్రి, ఈ నామాన్ని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సేవను ప్రేమించిన ప్రభా, నీ దాసుల్ని మా మధ్యకు తీసుకురావడానికి మీరు ఎంతో కృప చూపినది నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఇందు నిమిత్తము ఏర్పరిచిన ఈ కానుకలను మీరు అభిషేకించండి, ఆశీర్వదించి తీసుకొచ్చిన ప్రతి హస్తాన్ని ఆశీర్వదించి దీవించాలన్నా వారి వెనకాల కుటుంబాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన ఆత్మాభిషేకం దయచేయండి. ప్రతి ఒక్కరిని వధువుగా సిద్ధపరచుకున్న ప్రభా, వారికి నీ సాక్షులుగా నిలబెట్టి సహాయం చేయండి. ఈ కానుకలు ఘనమైన సేవలు వాడబడితే అభిషేకం దయచేయండి. నాయన మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందినట్టుగా అభిషేకం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అద్వితీయమైన నామములో ప్రార్థన చేసి మిక్కిలి వినయంతో వేడుకొనిచున్నాం. ఆమేన్, ఆమేన్. గ్లోరీ. ప్రైజ్ లార్డ్. మనతో లేచి నిలబడదాం. ఒక్క నిమిషం నిలబడగా ఒక చిన్న ఆరాధన చేస్తూ దైవ సేవకులకి సమయం ఇద్దాం. ఈ సమయంలో మనందరూ లేచి నిలబడి ఒక చిన్న ఆరాధన, ఒక చిన్న పల్లవి మనము అలా ఆరాధిస్తూ అమూల్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మానవుడు దేవుడు కలుసుకునే ఏకైక ఆరాధన స్థలము ఆయన నామమై ఉన్నది, ఆయన రక్తమై ఉన్నది, ఈ కాలానికి పంపిన వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనము అతి శ్రేష్టమైన సమయానికి వచ్చాం. మన ప్రవక్త అన్నాడు, వధువు ఎవరో కాదు కానీ సృష్టిని చేసే చిన్న సృష్టికర్త. ఆమేనంటారా? హల్లెలూయా. వధువు ఆమెన్ చెప్పేదానికే ఈ కూటమి ఏర్పాటు చేశాం. హల్లెలూయా. మేము ఈ కూటమి ఏర్పాటు చేయటంలో ఉద్దేశము, నా హృదయపూర్వక ఒక మాట మీకు చెప్పండి, మీరందరూ ఇక్కడ అవసరత కొరకు ఆమెన్ చెప్పాలని ఇక్కడికి పిలిచాం. హల్లెలూయా. ఒక చిన్న అవసరత ఉంది మాకు. నర్సరాపేటలో మాకు చర్చి లేదు, ఒక అద్దెంట్లో మేము కూడుకుంటున్నాం. 1500 అద్దె కట్టుకొని మా సంఘం రేపు చూస్తారు సేవకులందరూ. మీరు ఒక 20 మంది ఒక కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలే ఇంత పెద్ద ప్రయత్నం చేసింది. మీరందరూ వచ్చింది దేనికోసం అంటే మా అవసరత కొరకు హృదయపూర్వకముగా విశ్వాసంతో ఆమేన్ చెప్పడానికి. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో మనం వాక్యం వినబోతున్నాము. మనందరూ కళ్ళు మూసుకునిగా ఒక చిన్న ఆరాధన చేసుకుంటూ సమయం నేను దైవశాఖలకు అప్పగించబోతున్నాను. మనందరూ కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని ఆరాధించేద్దాం. ఈ సమయంలో అతి శ్రేష్టమైన సమయము. బలిష్ఠకు దూతగా దేవుడు ఇక్కడికి దిగిన సమయం ఇది. ఆయన దూతలో ఇక్కడికి వచ్చిన సమయం ఇది. ఓ నిజముగా శరాపులు కెరూబులు ఇక్కడ ఉన్న సమయం ఇది. ఓ నిజముగా ఆ పరిశుద్ధులు ఇక్కడ ఉన్న సమయం ఇది. మన థియోఫను బాడీలు ఇక్కడ ఉన్న సమయం ఇది. ఓ నిజముగా ఆ థియోఫనులో నుండి వినటానికి ఆ యొక్క రాజు స్వరం ఇక్కడికి వచ్చిన సమయం ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఆరాధించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము, విడిపోమేసయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము, విడిపోమేసయ్యా. ఆ దేవ నీవే కదా నన్ను నడిపే దైవము, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము, విడిపోమేసయ్యా. అందరూ పడదాం. నీతో నేను ఒకటైయున్నాము, విడిపోమేసయ్యా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము, విడిపోమేసయ్యా. నాతో నీవు పడదాం. నాతో నీవు నీతో నేను ఒకటైయున్నాము, విడిపోమేసయ్యా. ఆ దేవ నీవే కదా నన్ను నడిపే దైవము, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయార్పణ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయం దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని అలా ఉండగానే మనం దైవ సేవకులకు సమయం ఇవ్వబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఆరాధనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యం వినబోతున్నాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మనం ఆరాధనకు నడిపిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఓ తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనములు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తండ్రి నీకు మహిమ ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
Hallelujah. Amen. Hallelujah. Praise the Lord. Thank you, Jesus. Thank you, Master. Oh, Father, thank you, Lord. Hallelujah. Thank you, Jesus. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. Amen. Hallelujah. Praise the Lord. Praise the Lord. Amen. 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 Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Thank Lord. you. Hallelujah. 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 Thank you, Jesus. దేవానికి స్తోత్రం. Thank you, Jesus. We thank you today evening once again, Lord. ప్రభువా ఈ సాయంత్రము మరొకసారి నీకు మేము వందనములు తెలియజేస్తున్నాము. For giving us another privilege to come in your presence. నీ ప్రసన్నతలోనికి వచ్చుటకు మరొక అవకాశమును మాకు ఇచ్చినందుకు Please come tonight and bless us from your word. ప్రభువా నువ్వు దయచేసి వచ్చి నీ వాక్యములో నుండి మమ్మల్ని దీవించుము. Deal us in your own gentle way. మరి నీవు నీ యొక్క సామాన్యమైన మార్గము ద్వారా మమ్మల్ని నడిపించుము. Cast away every evil and demonic spirit from amongst us. మా మధ్యలో నుండి ప్రతి విధమైన దురాత్మ దయ్యపు శక్తులను బయటికి వెలగొట్టుము. Bind them in hell for the day of their destruction. మరి వాటిని నాశన దినమున బంధించి వేయము. Under your bleeding word we come. రక్తము కారుచున్న వాక్యము క్రిందికి మేము వచ్చుచున్నాము. Have mercy on us, O Lord. ఓ ప్రభువా మా పైన నువ్వు కనికరము చూపించుము. And open to us that revelation. నీ ప్రత్యక్షతను మాకు తెరువుము తండ్రి. Take control of this atmosphere. ఈ వాతావరణమును నీ అదుపులో ఉంచుకొనుము ప్రభువా. In the name of Jesus Christ we ask this prayer. యేసుక్రీస్తు నామములో మేము ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Are you happy tonight? ఈ రాత్రి మీరు సంతోషంగా ఉన్నారా? Isn't the Lord wonderful? Isn't the Lord wonderful? ప్రభువు అద్భుతమైన వాడేనా? Amen. ఆమేన్. So may the name of the Lord be praised. ప్రభు యొక్క నామము స్తుతించబడును గాక. Amen. Let's turn in the Bible to the book of Revelations. ఆమేన్. మనము పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం వైపు త్రిపుదాము. Chapter 7. 7వ అధ్యాయము. And I'll request my brother to read from verse 4 to verse 8. 4 నుండి 8 వచనాలకు చదవమని నా సహోదరునికి వినవించుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు. మరి ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమియోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇషకారు గోత్రములో 12,000 మంది. జబులోను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. Let's bow down our heads in a word of prayer. Amen. ప్రార్థన కొరకై మనమందరం ఒక్కసారి తలలు ఉంచుదాం. ఆమేన్. Lord, you are the revealer of the word. ప్రభువా నీవే వాక్యమును బయలుపరచువాడవు. Break the bread of life amongst us. మరి ప్రభువా మా పైన నీ యొక్క రక్తమును ఉంచుము తండ్రి. And give us to eat from the heavenly manna. మరియు ఆ పరలోకపు మన్నా నుండి మాకు దయచేయము. In the name of Jesus Christ I ask this prayer. యేసుక్రీస్తు నామములో మేము ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. You can be seated. దయచేసి మీరు కూర్చొనవచ్చు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We have some time tonight ఈ రాత్రి మనకు కొంత సమయం ఉన్నది. that we can see some mystery here. ఇక్కడ ఒక మర్మమును మనం చూడొచ్చుటకు. God really bless you for coming here. మా దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక ఇక్కడికి వచ్చినందుకు. And that God has given us His grace to understand the word of this hour. ఈ గడి యొక్క వాక్యమును అర్థము చేసుకున్నట్టుకు దేవుడు తన కృప మనకి ఇచ్చును గాక. Now tonight మరి ఈ రాత్రి I like to speak on a subject. నేను ఒక అంశమును మీద మాట్లాడకూర్చున్నాను. And I'd give it a title a little later on. మరి దీనికి నేను ఈ అంశమునకు పేరు నేను కొద్దిసేపు ఆయనకి ఇస్తాను. And I'd require your undivided attention to hear it. మరి మీ యొక్క అటు ఇటు కథలని
ఏకాగ్రత నాకు అవసరమై ఉన్నది ఇప్పుడు. So that may God open up this mystery before you. దాని ద్వారా ఈ మర్మము దేవుడు మీ ఎదుట ఆయన తెరుచునుగాక. Now we find here మరి ఇక్కడ మనం కనుగొంటున్నాము in the book of Revelations, ప్రకటన గ్రంథంలో, this is chapter 7, ఇది 7వ అధ్యాయం, ఇది which is the sealing of 1,44,000. ఇది 1,44,000 మందిని ముద్రించే అధ్యాయం అయి ఉన్నది. ఇది How many message believers do we have here tonight? Raise your hands. మరి ఎంతమంది రాత్రి ఇక్కడ వర్తమాన విశ్వాసులు ఉన్నారో చేతులు ఎత్తండి ఒకసారి. వర్తమాన నమ్మే విశ్వాసులు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. That means I'm talking to message believers. అంటే దాని అర్థము నేను వర్తమాన విశ్వాసులతోనే మాట్లాడుతున్నాను అన్నమాట. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. So most of you have read the messages. మరి మీలో చాలా మంది వర్తమానాలు చదువున్నారు. So you will be able to understand these things better. మరి ఈ విషయాలు మీకు ఇంకా బాగుగా అర్థమవడానికి మీకు సామర్థ్యం కలుగున్నారు మీరు. Revelations chapter 7 ప్రకటన 7వ అధ్యాయము is a mystery. అదొక మర్మమై ఉన్నది. It is a sailing of 1,44,000. అది 1,44,000 మందిని ముద్రించుటై ఉన్నది. And it is very strange. మరి అది చాలా వింతైనది ఏంటంటే The 1,44,000 are Israel. 1,44,000